తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి కడప జిల్లాలో జరగనుంది. ప్రతి సంవత్సరం మహానాడు వేదికను మార్చుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ వస్తున్న టీడీపీ ఈసారి వైఎస్ఆర్ కడప జిల్లాలోని సీకే దిన్నె ప్రాంతాన్ని మహానాడు వేదికగా ఎంచుకుంది. సమాచారం ప్రకారం మే 7న స్థాపన శిలా కార్యక్రమం జరగనుంది. మే 27 నుంచి మహానాడు అధికారికంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. 2024 ఎన్నికల తర్వాత జరగబోయే మొదటి మహానాడు కావడం వల్ల ఈసారి మహానాడు చాలా ఘనంగా ఉండబోతుందనేది సమాచారం. వీటన్నింటిలో అసలైన పవర్ స్టేట్మెంట్ ఏంటంటే ఎప్పటి నుంచో జగన్ కుటుంబానికి గడప అయిన కడపలోనే టీడీపీ మహానాడు జరగడం. ఇటీవల ఎన్నికల్లో కడప జిల్లాలో 7 సీట్లలో 2 సీట్లు మాత్రమే వైసీపీకి పరిమితం అవడం టీడీపీకి పెద్ద విజయంగా మారింది. దశాబ్దాల తర్వాత కడపలో వైఎస్ఆర్ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించిన టీడీపీ అక్కడే మహానాడు నిర్వహించడం ద్వారా కడప ప్రజలకు ధన్యవాదాలు తెలిపే విధంగా ఉంది. ఈ మహానాడు విస్తారం వేడుకల గ్రాండియర్ వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ పెంచేదిగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.